మన 2 గంటల సభకు 5 వక్తలు ఉన్నారు. పావుగంట 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేదు. పావుగంటలోనే క్లుప్తంగానే అవసరమైన విషయాలు మాట్లాడతాను. మొట్టమొదలు ఇవాళ మనం ఇక్కడ సమావేశం ఒక ఉద్విగ్నభరితమైన సందర్భంలో జరుగుతున్నది. నిజానికి ఒక్క సందర్భం కూడా కాదు. 2 సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ కింద దాదాపు 700 మంది మెరికల్ లాంటి అమరయోధుల ప్రాణాలు కోల్పోయిన దుఃఖం, ఆ దుఃఖపు సందర్భం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలోకే మార్చి 28న కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మేము చర్చలకు సిద్ధమే అని ఇచ్చిన ప్రకటన దగ్గర నుంచి గత 7 నెలలుగా రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో దేశమంతా విప్లవోద్యమానికి ప్రభుత్వానికి మధ్య చర్చలు అనే రెండో సందర్భం మొదలైంది. ఈ చర్చలు ఎట్లా జరగాలి, జరుగుతాయా లేదా అనే వాదోపవాదాల మధ్యలో అసలు విప్లవోద్యమం కొనసాగడం అవసరమా, విప్లవోద్యమం సాయుధ పోరాటాన్ని కొనసాగించడం అవసరమా, బయటికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనవచ్చు కదా, ఎందుకు ఇన్ని ప్రాణాలు బలిపెట్టడం లాంటి అనేక వాదనలు. అసలు దేశం మారిపోయింది, సమాజం మారిపోయింది, ఇంకా విప్లవం అవసరమే లేదు, లేదా పాత పద్ధతుల విప్లవం అవసరం లేదు, సమాజం అంతా బాగుపడింది లాంటి అనేక వాదనలు మార్చి చివరి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అది రెండో సందర్భం. ఈ సందర్భంలోకి సరిగ్గా నెల కూడా గడవలేదు, సెప్టెంబర్ 16న కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అని ఒక ప్రకటన. నిజానికి దాని గురించి చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు, కానీ అంత వివరంగా మాట్లాడే అవకాశం లేదు. అది 2 పేజీల ప్రకటన, కానీ వందల కొద్దీ వైరుధ్యాలతో నిండిన ప్రకటన. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అని రెండో వాక్యం ఉంటుంది. విరమించడం మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి, ఫలానా ఈమెయిల్కి పంపించండి, ఫలానా వెబ్సైట్కి పంపించండి అని చివరిలో ఉంటుంది. జైళ్లలో ఉన్నవారు మీ అభిప్రాయం ఏమిటో సూపరింటెండెంట్ల ద్వారా చెప్పండి అని ఉంటుంది. అది ఒక 40 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితంలో ఉండి అనేక రచనలు చేసి విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి రాసిన ప్రకటనలాగా ఎంత మాత్రము లేదు. సరే, ఆ ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ తర్వాత దానికి వ్యతిరేక ప్రకటనలు, అనుకూల ప్రకటనలు ఈ గత 27 రోజుల్లో ఎడాపెడా చర్చలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక విచారకరమైన, సంక్షోభభరితమైన సందర్భం. ఈ 3 సందర్భాలలో మనం ఇవాళ ఒక పుస్తకావిష్కరణ, ఆ పుస్తకావిష్కరణ పునాదిగా ఇతరేతర అంశాలు మాట్లాడుకోవడానికి కూర్చున్నాం. నిజానికి ఈ పుస్తకం పాణి రాయడం ప్రారంభించింది చర్చల ప్రస్తావన వచ్చి చర్చలు ఎట్లా జరగాలి అని అనేక మంది చర్చిస్తూ ఉన్నప్పుడు చర్చల క్రమంలోనే అనేక అంశాలు కూడా చర్చకు తెస్తూ ఉన్నప్పుడు, నిజానికి అది ప్రభుత్వానికి విప్లవోద్యమానికి చర్చ అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రజల మధ్య చర్చ ప్రారంభమైంది, భిన్నాభిప్రాయాల మధ్య చర్చ ప్రారంభమైంది. చాలా అవసరమైన చర్చ. నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రజా ఉద్యమ నాయకత్వ శక్తులకు చర్చలు జరిగినా జరగకపోయినా చరిత్ర పొడవునా ప్రపంచవ్యాప్తంగానూ ఇటువంటి చర్చలు అన్నప్పుడల్లా ప్రజా చైతన్య వికాసం జరిగింది. అదే కావాల్సింది, అదే కోరుకున్నది కూడా. నిజంగా ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయా, ప్రభుత్వం దిగి వస్తుందా, ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఆ భ్రమలు ఎవరికీ లేవు. కానీ ఈ చర్చల పేరు మీద, ఈ చర్చల సందర్భంగా అనేక ప్రజా సమస్యలు బయటికి వస్తాయి. ప్రజా ఉద్యమ వ్యూహం గురించి, ఎత్తుగడల గురించి, ప్రజా ఉద్యమ గమనం గురించి అనేక అభిప్రాయాలు బయటికి వస్తాయి. అంటే ప్రజా చైతన్య వికాసం జరుగుతుంది అనేదే ఎప్పుడైనా చర్చల గురించిన ఒక అవగాహన. నిజానికి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చల సందర్భము, చర్చల చరిత్ర ఉన్నది. 1995లో మొదటిసారి అప్పటికి
చెంచల్గూడ జైల్లో ఉన్న మోడెం బాలకృష్ణ, పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు తమ మీద పెట్టిన టాడా కేసు గురించి హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరిగి జస్టిస్ ఎంఎన్ రావు గారు ఒక తీర్పు ఇచ్చారు 1995 జూలైలో. ఆ తీర్పులో ఆయన ప్రభుత్వమేమో నక్సలైట్లు సమస్య అని వాళ్ళ మీద కేసులు పెడుతున్నది, టాడా పెట్టింది. కానీ ఆయన జస్టిస్ ఎంఎన్ రావు గారు ప్రత్యేకంగా 2 ఆర్థిక శాస్త్ర నిపుణులను ఈ సమస్య మీద పరిశీలించి రిపోర్ట్లు ఇవ్వండి అని అడిగాడు. ఆ రిపోర్ట్లలో ఒకరు రాసిన విషయం, ప్రభుత్వము పోలీసులేమో నక్సలైట్లను సమస్యగా భావిస్తున్నాయి, కానీ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు వాళ్ళ సమస్యలకు పరిష్కారం నక్సలైట్ అని భావిస్తున్నారు. కనుక ఇది సమస్యనా పరిష్కారమా తేలవలసి ఉంది. ఇది సమస్య అని ప్రభుత్వం అంటుంది, పాలకవర్గాలు అంటున్నాయి, పోలీసులు అంటున్నారు. ఇది తమ సమస్యలకు పరిష్కారం, ఒక పరిష్కారం, పోనీ ఏకైక పరిష్కారం కాకపోవచ్చు, ఒక పరిష్కారం అని ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఇది తేలాలి. ఇది తేలడం కోసం ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య చర్చలు జరగాలి, ఒక చర్చల వాతావరణం ఏర్పడాలి అని ఆయన తీర్పు రాశాడు. ఆ తీర్పు ఆధారంగా శంకరన్ గారు, కన్నబిరాన్ గారు, హరగోపాల్ గారు, డి నరసింహారెడ్డి గారు, అటువంటి అనేక మంది పెద్దలు, తారకం గారు, కేశవరావు జాదవ్ గారు, అటువంటి అనేక మంది పెద్దలు పౌర స్పందన వేదిక అని ప్రారంభించారు. ఆ పౌర స్పందన వేదిక 96 నుంచి ప్రారంభించి చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో, రోజు ఎన్కౌంటర్లు జరుగుతున్న పాలనా కాలంలో 98లో ఇప్పటి వరకు చరిత్రలో అతి ఎక్కువ ఎన్కౌంటర్లు, ఒక సంవత్సరం 298 మందిని చంపేశారు 1998లో. అటువంటి కాలంలో కూడా ఈ ప్రతినిధి వర్గం, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఎంటీ ఖాన్ గారు, వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులను కలిసి చర్చలకు వాళ్ళను ఒప్పించి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఆ క్రమంలో 2002లో మొదటిసారి చర్చల కోసం కొంత ప్రయత్నం జరిగింది. ఆ వివరాల్లోకి పోయే అవకాశం లేదు. కానీ ఆ చర్చలు 2002లో చర్చల కోసం ఒక సన్నాహక కమిటీ, విధి విధానాలు ఏర్పాటు చేయడానికి కమిటీ ఏర్పడ్డప్పుడే అప్పటి వార్త దినపత్రిక చర్చల గురించి మీరేమనుకుంటున్నారు అని ప్రజలను అడిగింది. 2000 ఉత్తరాలు ప్రచురించింది. 2000 మంది చర్చల గురించి తమ సానుకూలాన్ని, చర్చల్లో ఏం మాట్లాడాలి, చర్చలు ఎట్లా జరపాలి అని తమ అభిప్రాయాలు ప్రకటించారు. సరే, ఆ చర్చలు జరగలేదు అనేక కారణాల వల్ల. 2004లో మళ్ళీ ఎన్నికల వాగ్దానంగా కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే చర్చలు జరుపుతాము అని అన్నారు. అందువల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి మేలో వచ్చారు, జూన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. 6 నెలల పాటు కాల్పుల విరమణ. అక్టోబర్లో చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంలో కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప ప్రజా చైతన్య వికాసం జరిగింది. అనేక మంది తమ అభిప్రాయాలు ప్రకటించారు. మీలో కొందరికైనా గుర్తుండి ఉంటుంది, మంజీరా గెస్ట్ హౌస్లో, పీపుల్స్ వార్ మంజీరా గెస్ట్ హౌస్లో చేరిన రోజే అది మావోయిస్ట్ పార్టీగా మారింది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ, వారితో పాటు చర్చలకు వచ్చిన సిపిఐఎంఎల్ జనశక్తి, వాళ్ళ ప్రతినిధి బృందం, ఒకరోజు దళిత ప్రతినిధి బృందాన్ని, ఒకరోజు ఆదివాసుల ప్రతినిధి బృందాన్ని, ఒకరోజు వెనుకబడిన కులాల ప్రతినిధి బృందాన్ని, ఒకరోజు ముస్లింలను, ఒకరోజు స్త్రీలను, రోజు వారి చర్చలు జరిపారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? సరిగ్గా చర్చలు అటువంటి అవకాశం ఇచ్చాయి. చర్చలు ఇప్పుడు కూడా అటువంటి ఒక స్థితి రాలేదు. కానీ చర్చలు ప్రస్తావన రాగానే వందలాది మంది రాశారు. మీరు ఒక్కసారి గత 6 నెలల పత్రికలు తీసి చూస్తే, లేదా 6 నెలల యూట్యూబ్ ఛానళ్ళు తీసి చూస్తే వందలాది మంది తమ అభిప్రాయాలు ప్రకటించారు. ఈ అభిప్రాయాలన్నీ వస్తున్నప్పుడు, ఇన్ని రకాల అభిప్రాయాలు విప్లవోద్యమం గురించి, విప్లవోద్యమానికి, ప్రభుత్వానికి చర్చల గురించి వస్తున్నాయి కదా, ఈ అభిప్రాయాలలో పొల్లు ఎంత, నెల్లు ఎంత? ఈ అభిప్రాయాలను ఎట్లా పరిశీలించాలి? ఈ అభిప్రాయాలలో స్వీకరించవలసినవి ఏమిటి? ఈ అభిప్రాయాలలో ఖండించవలసినవి ఏమిటి? ఈ అభిప్రాయాలలో చర్చించవలసినవి ఏమిటి? వీటి మీద ఒక సమగ్రమైన విప్లవోద్యమ పక్షాన అని అంటామా, లేదా విప్లవోద్యమాన్ని సమర్థించే పౌర సమాజ బృందాల పక్షాన అంటామా, అటువంటి ఒక నివేదిక అవసరం అని పాణి భావించాడు. ఆ భావన ఫలితంగానే ఆగస్టు నాటికే ఈ పుస్తకం రచన పూర్తయింది. మార్చి చివరిలో ప్రారంభమైంది.
మార్చి చివరి నుంచి ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల ఫలితంగా ఆగస్టు నాటికి ఈ పుస్తకం తయారైంది. సెప్టెంబర్లో అచ్చుకు పోగబోతూ ఉండగానే ఇతర పరిణామాలు కూడా జరగడం మొదలైంది. ఇవాళ ఈ పుస్తకం చూస్తే నిజానికి పార్టీలో అంతర్గత సంక్షోభం ఒకటి వస్తుంది అని ఈ పుస్తకం రాసే నాటికి కలలో కూడా లేని విషయం. కానీ ఈ పుస్తకంలో భిన్నాభిప్రాయాలకు జవాబు చెప్పే క్రమంలో ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఈ సంక్షోభాన్ని కూడా ఊహించి, ఈ సంక్షోభంలో వచ్చే వాదనలను కూడా ఊహించి ఆ వాదనలకు జవాబు చెప్పారా అనిపిస్తుంది. అనేక వాదనలు. ఈ పుస్తకం ఆగస్టులో మొదటిసారి పుస్తకం పూర్తి కాగానే చదివాను. ఇప్పుడు మళ్ళీ ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత చదివితే ఈ పుస్తకం తాజాగా వస్తున్న అన్ని ప్రశ్నలకు, వస్తున్న అన్ని సందేహాలకు, వస్తున్న అన్ని భిన్నాభిప్రాయాలకు జవాబు చెప్పే రూపంలో ఉంది. ఈ పుస్తకం ప్రధానంగా 3 పునాదుల మీద ఉంది. ఒకటి, ఇటువంటి భిన్న వాదనలు, ఆ భిన్న వాదనలన్నింటినీ అందుకే వాదోపవాదాల కలబోత అన్నాడు. వాదోపవాదాల కలబోత ఒకటి జరుగుతూ ఉంది. ఈ కలబోతను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా జవాబు చెప్పాలి, ఎట్లా వాటిలో కూడా 99 వ్యతిరేకించే అంశాలు ఉన్న చోట కూడా ఒకటి ఆమోదించే అంశం ఉంటుంది. 99 ఆమోదించే అంశాలు ఉన్న చోట కూడా ఒకటి వ్యతిరేకించే అంశం ఉంటుంది. అట్లా ఒక సమ్యక్ దృక్పథంతో భిన్నాభిప్రాయాలను ఎట్లా, వాదోపవాదాలను ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆ వాదనలన్నింటినీ ఒక్కచోటికి తెచ్చి వాటిని విప్లవోద్యమం ఎట్లా చూస్తుంది అని చెప్పడం మొదటి అంశం. రెండోది, ఈ క్రమంలో, ఈ వాదనల్లో చాలా చౌకబారు వాదనలు కూడా ఉన్నాయి. చౌకబారు అని నేను ఆ మాట అంటే పాణి అట్లా అనకూడదు, ఎవరిని ఎంత చౌకబారుదైనా చౌకబారు అనకూడదు అనే ఉదారవాద వైఖరి తీసుకునేవాడు. నాబోటి వాడు చౌకబారు అంటాడు. చౌకబారు వాదనలను కూడా చాలా గౌరవనీయంగా దీనిలో తీసుకున్నాడు. కానీ ఆ చౌకబారు వాదనల వల్ల ఏం జరిగిందంటే సమాజంలో విప్లవ సానుభూతి వర్గాలు, ఇంతకుముందు అధ్యక్షులు చెప్పారు, లక్షలాది మందిలో విప్లవోద్యమం ఒక ఆశను సృష్టించింది, ఒక నమ్మకాన్ని సృష్టించింది. ఆ ఆశను, నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు, యోగ్యత, అధికారం మనలో ఏ ఒక్కరికి లేదు. మీరు ఎంత మేధావులైనా కావచ్చు, ఎంత పండితులైనా కావచ్చు, మీరెంత ప్రజాస్వామికవాదులైనా కావచ్చు, ఉదారవాదులైనా కావచ్చు, ప్రజల మనసులలో గూడు కట్టుకున్న ఒక ఆశను, ప్రజల మనసులలో 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా పెరిగిపోతూ వస్తూ ఉన్న, విస్తరిస్తూ ఉన్న ఒక నమ్మకాన్ని ధ్వంసం చేసే హక్కు మీకు లేదు. అట్లా ధ్వంసం అయిపోయిన పరిస్థితి గత 6 నెలల్లో జరుగుతూ వచ్చింది. గత నెలలో మరింత ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ పుస్తకపు రెండో పునాది ఆశను నిలబెట్టడం. ఆశను పూర్తిగా, ఆశ లేని చోట ఆశ నిలబెట్టాలని ఎవరు అనడం లేదు. ఇవాల్టికి దేశంలో సమస్య లేని సమూహం లేదు. ఇవాల్టికి దేశంలో ఉన్న యథాస్థితి బాగుంది, ఇంకా ఏం అవసరం లేదు, ఈ వ్యవస్థ మారనవసరం లేదు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? చివరికి పార్లమెంటరీ రాజకీయ పార్టీల్లోనైనా ఉన్నారా? యథాస్థితి సరిగా లేదు, యథాస్థితి మారవలసి ఉంది, వ్యవస్థ మారవలసి ఉంది అని అనని వాళ్ళు లేరు. అది ఎట్లా మారుతుందని వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. అందువల్ల వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారుతుంది, వ్యవస్థను మార్చే శక్తులు ఉంటాయి అనే ఆశను నిలిపి ఉంచడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, బుద్ధిజీవి బాధ్యత, ఆలోచనాపరుడి బాధ్యత, చరిత్ర విద్యార్థి బాధ్యత. పాణి ఒక చరిత్ర విద్యార్థిగా ఈ పుస్తకంలో ఆశను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మూడో పునాది, మనలో చాలా కాలంగా, నిజానికి ప్రపంచ చరిత్రలో చూస్తే ఏ సిద్ధాంతమైనా, ఏ సూత్రమైనా, ఏ విశ్లేషణ అయినా భిన్నాభిప్రాయాల మధ్య తీవ్రమైన ఘర్షణతో, సంభాషణతో నిగ్గుదేలింది. అట్లాగే సిద్ధాంతాలు స్థిరపడ్డాయి. కానీ గత 2-3 దశాబ్దాలుగా తెలుగు సీమలో, మేధా ప్రపంచంలో తానొవ్వక నొప్పింపక అని ఎంత భిన్నాభిప్రాయమైనా సరే మర్యాద నటించడం, చర్చించకపోవడం, నా అభిప్రాయం నేను వినడం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వినడం, నాకు నచ్చిన అభిప్రాయం మాత్రమే నేను చదవడం,
వాళ్ళకు నచ్చిన అభిప్రాయం మాత్రమే వాళ్ళు చదవడం. ఇటువంటి ఒక భిన్నాభిప్రాయాల మధ్య కలబోత లేని, సంభాషణ లేని, చర్చ లేని, వివాదం లేని ఒక స్థితి కొనసాగుతూ ఉన్నది. దీన్ని రాజకీయ పరిభాషలో పాలిమిక్స్ అంటారు. పాలిమిక్స్ వల్లనే పాలిమిక్స్ నుంచే మార్క్సిజం తయారైంది. బోల్షివిక్కులు మెన్షివిక్కులతో చేసిన అనేక పాలిమిక్స్లోనే, మెన్షివిక్కులతో మాత్రమే కాదు, ఇతర అనేక రకాల రాజకీయవాదులతో చేసిన పాలిమిక్స్లోనే సిద్ధాంతం తయారైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తీసుకున్న అటువంటి అనేక పాలిమిక్స్లో సిద్ధాంతం తయారైంది. భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు మేధా ప్రపంచంలో పాలిమిక్స్ రద్దయిపోయిన ఒక స్థితిలో ఉన్నాం. ఇది మళ్ళీ ఒకసారి పాలిమిక్స్ను బయటికి తెస్తుంది. పాలిమిక్స్ అవసరం. పాలిమిక్స్ కేవలం పాలిమిక్స్ కోసం కాదు, వాద వివాదం కోసం కాదు, పాలిటిక్స్ కోసం పాలిమిక్స్. పాలిటిక్స్ అట్ ద కమాండ్ ఉండాలి, వర్గ పోరాటం కోసం రాజకీయాలు ఉండాలి. ఇది ఈ పుస్తకం మళ్ళీ ఒకసారి చెప్తుంది. అందువల్ల ఈ పుస్తకాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు చదువుతారు. ఆ పుస్తకంలో ఏముందో నేను 4-5 అధ్యాయాలు ఉన్నాయి. భిన్న స్వరాల కలయిక అని అన్నిటి పరిచయం ఒకటి, రాజ్యాంగం అభివృద్ధి నమూనా కేంద్రంగా శాంతి చర్చలు. నిజానికి శాంతి చర్చలలో రాజ్యాంగం గురించి, అభివృద్ధి నమూనా గురించి కూడా చర్చలు వచ్చాయి కాబట్టి ఆ విషయము రాశాడు. ప్రజాస్వామ్యం గురించి చర్చ వచ్చింది కాబట్టి, విప్లవం గురించి, పౌర సమాజ పాత్ర గురించి చర్చ వచ్చింది కాబట్టి 3వ అధ్యాయం ప్రజాస్వామ్యం, విప్లవం, పౌర సమాజం అని రాశాడు. 4వ అధ్యాయం ప్రజా పోరాట రూపాలు ఎట్లా ఉండాలి అని చాలామంది మేధావులు ఈ 6 నెలల కాలంలో ప్రజా పోరాట రూపాల్లో ఈ రూపం ఉండొచ్చునా, ఈ రూపం ఉండకూడదా చాలా చర్చ చేశారు. ఈ రూపాలు ఎట్లా తయారవుతాయి? గొప్ప సృజనాత్మక శక్తితో ప్రజలు తమంతట తాము తయారు చేసిన పోరాట రూపాలను, చరిత్ర కొలిమిలో పుటం పెట్టబడిన పోరాట రూపాలు ఇవాళ గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిస్తే అని వెక్కిరించినంత మాత్రాన పోవు. ఆ పోరాట రూపాల చర్చ కూడా ఒక అధ్యాయంలో చేశాడు. ఫాసిస్టు వ్యతిరేక పోరాట వ్యూహం, విప్లవ వ్యూహం. ఇవాళ విప్లవకారులు ఒక విశాలమైన ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన కట్టవలసిన సందర్భంలో తమ గూట్లో తాము, తమ అడవిలో తాము సంకుచితంగా బందీలైపోయారు. తమ సాయుధ పోరాట వ్యూహానికి తాము బందీలైపోయారు. అందువల్ల ఈ పోరాటం ముందరికి సాగడం లేదు అని కూడా కొందరు గౌరవనీయమైన మేధావులు వాదించారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటం అంటే ఏమిటి? ఫాసిస్టు వ్యతిరేక పోరాటం వర్గ పోరాటానికి భిన్నంగా ఉంటుందా? విప్లవ వ్యూహానికి ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి అంత సంబంధం, గతితార్కిక సంబంధం ఏమిటి? ఒక అధ్యాయంలో రాశాడు. చివరి అధ్యాయం. ఈ చర్చల్లో 6 నెలల చర్చల్లో చాలామంది అసలు భారత సమాజం అర్ధవలస అర్ధభూస్వామ్య సమాజం అని ప్రారంభం కావడమే తప్పు. ఇవాళ అభయ్ కూడా తన 22 పేజీల లేఖలో ఆ మాట రాస్తూ ఉన్నాడు. అందువల్ల పంధానే తప్పు, అందువల్ల మార్గమే తప్పు. నడిచి వచ్చిన 57 ఏళ్ల ప్రయాణాన్ని ఎవరికి వారు రద్దు చేసుకునే, తమ శక్తి యుక్తులన్నీ పెట్టి, తమ రక్త మాంసాలన్నీ పెట్టి నిర్మించి వచ్చిన ఒక మార్గాన్ని తుడిచేసే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు అసలు ఏమిటి పంధ? ఏమిటి అర్ధవలస అర్ధభూస్వామ్యం అంటే? అర్ధవలస అర్ధభూస్వామ్య సూత్రీకరణ ఇవాల్టికి ప్రాసంగికం అవునా కాదా? మరొక అధ్యాయం రాశాడు. ఇది పుస్తకం గురించి మరొక 5 నిమిషాల్లో నేను మాట్లాడదలుచుకున్న విషయాలు కూడా పుస్తకం కాకుండా మాట్లాడతాను. 1951 అక్టోబర్ 20న భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాను అని ప్రకటించింది. సాయుధ పోరాట విరమణ భారతదేశానికి కొత్తదేమి కాదు. అసలు సాయుధ పోరాటాలు కొత్తవి కాదు. సాయుధ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాకనే ప్రారంభం కాలేదు. సంథాళ్ళు 17వ శతాబ్దంలో ప్రారంభించిన సాయుధ పోరాటం, సమ్మక్క సారమ్మ 11వ శతాబ్దంలో సాగించిన సాయుధ పోరాటం, వర్గ పోరాటం అనేక రూపాల వ్యక్తీకరణ పొందేటప్పుడు తప్పనిసరిగా సాయుధ వ్యక్తీకరణ పొందుతుంది. ఎందువల్లంటే అవతలి చేతిలో అధికార వర్గం చేతిలో, పాలక వర్గం చేతిలో ఆయుధాలు ఉన్నాయి. పాలక వర్గం ఆయుధం మీద గుత్తాధిపత్యం వహించింది. కాబట్టి పాలితులు, పీడితులు తప్పనిసరిగా చెయ్యడ్డం పెడతారు, చెయ్యే ఆయుధం చేసుకుంటారు. సాయుధ పోరాటం ప్రతిఘటన సాగుతుంది. ఈ సాయుధ పోరాట ప్రతిఘటన ఎవరైనా ఒకళ్ళు మేము వచ్చి ఆపేస్తాము అంటే ఆగిపోతుందా?
ఎవరైనా ఒకళ్ళు వచ్చి మేమే నడుపుతాము అంటే నడుస్తుందా? చరిత్ర నియమం అది. దీంట్లో స్వీయ శక్తులు ఈ పోరాటాన్ని ఒక క్రమబద్ధంగా నడుపుతాము, ఈ పోరాటాన్ని శాస్త్రీయంగా నడుపుతాము, ఈ పోరాటాన్ని తక్కువ నష్టంతో నడుపుతాము అని సాయుధ పోరాట ప్రకటన చేస్తాయి. అట్లా 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రకటన ప్రారంభమైంది. 1951 అక్టోబర్ 20న విరమణ ప్రకటించారు. ఒక ఫుల్ స్టాప్. నిజంగానే సాయుధ పోరాట విరమణ అంటే ఫుల్ స్టాపే అవుతుంది. సాయుధ పోరాట విరమణ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయలేదు. కమ్యూనిస్ట్ పార్టీ తన ఆయుధాలు తానే తీసుకువెళ్ళి సమర్పించింది. నిషేధం ఎత్తివేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద పోటీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలని అంత హడావిడి, అంత ఆతృత. పీడీఎఫ్ అనే పేరుతో ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. 1972లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద పుస్తకం రాస్తూ చండ్ర రాజేశ్వరరావు గారు ఒక ఊబిలో దిగాము, ఆ ఊబిలో నుంచి ఎట్లా బయటపడాలో మార్గాల అన్వేషణలో సాయుధ పోరాట విరమణ ప్రకటించామన్నాడు. పోరాటాన్ని ఊబిగా చూసే ఒక దృక్పథం అది, పోరాటం మానేసే దృక్పథం అది. ఫుల్ స్టాప్ పెట్టారు. 1951 ఒక ఫుల్ స్టాప్. ఆ ఫుల్ స్టాప్ను మార్చడానికి కాదు ఈ వాక్యం కొనసాగుతుంది. ఇది చరిత్ర వాక్యం, ఇది మనం చెప్పే వాక్యం కాదు, ఇది సమాజం చెప్పే వాక్యం, ఇది వర్గ పోరాటం చెప్పే వాక్యం. ఈ వాక్యం కొనసాగుతుంది అని 1967లో వాక్యం కొనసాగడం ప్రారంభమైంది. కానీ అనేక పొరపాట్లు, అనేక లోపాలు, అనేక అనవగాహనలు. అందువల్ల 1977లో కొండపల్లి సీతారామయ్య గారు ఈ 10 సంవత్సరాల మన పోరాట క్రమంలో ఆయుధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సంఘాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. అందువల్ల ఒక్కసారిగా దీన్ని మార్చవలసి ఉన్నది, ఈ బండి గాడి మార్చవలసి ఉన్నది. అందువల్ల సాయుధ పోరాట విరమణ, తాత్కాలిక విరమణ ప్రకటిస్తున్నాను అని ఒక ప్రకటన చేశారు నాగపూర్ రీజనల్ కమిటీ తీర్మానం. ఇది ఒక కామా. నువ్వు కామాలు ఎప్పుడైనా పెట్టవచ్చు, కానీ ఫుల్ స్టాప్ పెట్టడానికి వీల్లేదు. అందువల్లనే 1967 తర్వాత అనేక పార్టీలు, అనేక ఎంఎల్ గ్రూపులు సాయుధ పోరాటాన్ని విరమించామని ఉండొచ్చు, ఎన్నికల్లోకి పోయి ఉండొచ్చు. 67 నుంచి ఇవాల్టి దాకా సాయుధ పోరాటం ఆగలేదు. 2025 ఒక 51 ఫుల్ స్టాప్ అయింది, 77 కామా అయింది. 2025 ఏమవుతుంది? ప్రశ్నార్థకమా, ఆశ్చర్యార్థకమా, లేక కోలన్ ఉంటుంది, దీని నుంచి ఈ పాఠాలు నేర్చుకొని ముందుకు పోతాము, దీనివల్ల ఇది వస్తుంది అని కోలన్ అవుతుందా? ఏదైనా కావచ్చు. కనుక ఇవాళ ప్రత్యేకంగా విప్లవాభిమానుల మధ్య, ప్రజా సమూహాల మధ్య నిరాశ పడడానికి ఏమీ లేదు. ఆశ నిజానికి 1967లో చెప్పిన నాటికన్నా విప్లవ పరిస్థితి ఇవాళ ఇంకా ఎక్కువగా ఉన్నది. ఇవాల్టి నిరుద్యోగం, ఇవాల్టి అధిక ధరలు, ఇవాల్టి అసమానతలు 1967లో దేశ జనాభాలో, దేశ సంపదలో 70% 100 మంది దగ్గర ఉన్న స్థితి లేదు. ఇవాళ 2025లో అటువంటి స్థితి వచ్చింది. అసమానత తీసుకోండి, నిరుద్యోగం తీసుకోండి, పేదరికం తీసుకోండి, అధిక ధరలు తీసుకోండి, స్త్రీల మీద అత్యాచారాలు తీసుకోండి, కమ్యూనలిజం తీసుకోండి, హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం తీసుకోండి, సామ్రాజ్యవాద దోపిడీ తీసుకోండి, ప్రపంచీకరణ తీసుకోండి. ఏ ఒక్క రంగంలోనైనా యథాస్థితి కొనసాగడానికి వీలు లేదు. 1967 నక్సల్బరీ ఏ ప్రకటన చేసిందో 2025లో అంతకన్నా తీవ్రమైన ప్రకటన చేసే పరిస్థితిలో ఉన్నాము. కానీ 67 నాటి స్వీయ మానసిక శక్తులు లేవు. ఈ స్వీయ మానసిక శక్తులను అభివృద్ధి చేయడం ఎట్లా, ఈ భౌతిక పరిస్థితికి తగినట్టుగా అభివృద్ధి చేయడం ఎట్లా అనేదే ఇవాళ ప్రధానమైన విషయం కాగా, కొంతమంది యోధులు తమ జీవితకాలంలో నేను కూడా చాలా గౌరవించిన వాళ్ళు ఇవాళ వచ్చి ప్రజా సమస్యల మీద న్యాయబద్ధమైన పోరాటాలు చేయడానికి సాయుధ పోరాటాన్ని విరమిద్దాము అంటున్నారు. ఎక్కడున్నాయి న్యాయబద్ధ పోరాటాలు? అవకాశం ఎక్కడున్నది ఒక్కసారి చూపెట్టండి. నర్మదా బచావ్ ఆందోళన ఏమైంది? సిఏఏ ఎన్ఆర్సీ ఆందోళన ఏమైంది? రైతు ఆందోళన ఏమైంది? అంత దూరం కూడా పోకండి, ప్రజా సమస్యల గురించే మాట్లాడదాం. అంత విశాల ప్రజా సమూహాల సమస్యలు కాదు, ఒక్క 3 ఘటనలు మాత్రం చెప్పి మీ న్యాయబద్ధమైన పోరాటాలు ఎక్కడ చేస్తారు అని అడిగి ముగించదలుచుకున్నాను. 1, కాతా రామచంద్రారెడ్డి అమరుడు, గౌరవనీయుడు కాతా రామచంద్రారెడ్డి ఉదంతం.
బూటకపు ఎన్కౌంటర్ జరిగింది, పట్టుకొని కాల్చి చంపేశారు. శరీరం మీద గాయాలున్నాయి, శరీరం మీద టార్చర్ గాయాలున్నాయి. న్యాయబద్ధమైన పోరాటంలో న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తే మామూలుగా ఎప్పుడైనా ఒక మృతదేహం ఉన్నది, మృతదేహానికి రీపోస్ట్ మార్టం అడిగినప్పుడు ఆ మృతదేహం కుళ్ళిపోకుండా క్షణాల మీద, గంటల మీద, రోజుల్లో చర్య తీసుకోవాలి. రీపోస్ట్ మార్టం జరిపించాలని అడగాలి. 22న ఎన్కౌంటర్ జరుగుతుంది, 23న మనం కోర్టుకు పోతాం, 26, 27 దాకా కోర్టు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అక్కడ మృతదేహం కుళ్ళిపోతూ ఉంటుంది. మనం రీపోస్ట్ మార్టం ఏ కారణాలు చూపెట్టడానికి అడిగామో ఆ కారణాలు కనబడకుండా చేయడానికే కోర్టు కూడా ప్రయత్నిస్తుంది. న్యాయబద్ధ పోరాటం. పోనీ హైకోర్టులో ఇట్లా అన్నారు అని సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టు 29 దాకా చేసి హైకోర్టునే చూడండి, మళ్ళీ మీ నిర్ణయం తీసుకునే వరకు మృతదేహాన్ని కాపాడండి అంటుంది. అప్పుడు మృతదేహాన్ని ఫ్రీజర్లో పెడతారు. అంటే అప్పటికే మనం రీపోస్ట్ మార్టం ఏ కారణాల వల్ల అడుగుతున్నామో ఆ కారణాలన్నీ ధ్వంసమైపోయాయి. మామూలుగా రేప్ సందర్భంలో కానీ, హత్య సందర్భంలో కానీ పోస్ట్ మార్టం లేదా రీపోస్ట్ మార్టం తగిన సమయంలో జరపాలి అనేది ఒక న్యాయబద్ధ సూత్రం. ఆ న్యాయబద్ధ సూత్రానికి విలువ లేదు. సెప్టెంబర్ 22న జరిగిన ఎన్కౌంటర్ మృతదేహం ఇవాళ అక్టోబర్ 13, ఇవాళ సుప్రీంకోర్టులో మళ్ళీ వచ్చి, ఇవాళ హైకోర్టులో మళ్ళీ వచ్చి రేపు డిస్పోజ్ చేస్తాను అంటే దాదాపు 22 రోజుల పాటు. కాబట్టి గాయాలున్నాయో తెలియదు, కత్తిపోట్లు చూసింది తాను, రేపు కత్తిపోటు గుర్తుండదు, ఎందుకంటే మృతదేహం ఉబ్బిపోయి ఉంటుంది. రీపోస్ట్ మార్టం చెయ్యమని ఒకవేళ రేపు ఆదేశం ఇచ్చినప్పటికీ రీపోస్ట్ మార్టంలో కూడా ఏమీ తేలదు, టార్చర్ జరగలేదు అని చెప్తారు. ఇది న్యాయబద్ధ పోరాటం. గౌరవనీయమైన మిత్రులారా, కామ్రేడ్స్, న్యాయబద్ధమైన పోరాటం చేయడానికి సాయుధ పోరాటం మానేసి ప్రజల్లోకి వద్దామంటున్నారు కదా. ఏది ప్రజలు? ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను. వరవరరావు గారికి 2022లో సుప్రీంకోర్టు బొంబాయిలోనే ఉండాలి అని కండిషన్ మీద ఒక బెయిల్ ఇచ్చింది. 4 సంవత్సరాలుగా బొంబాయిలో 4 సంవత్సరాల్లో 6 ఇళ్ళు మారవలసి వచ్చింది. సరే, ఆ చర్చ అంతా పోనక్కర్లేదు. హైదరాబాదులోనైతే వయసు పెరిగిపోయింది, 85 ఏళ్ల వృద్ధుడు, అనారోగ్య సమస్యలు అనేకం ఉన్నాయి. తెలంగాణలోనైతే పెన్షనర్గా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్గా ఉచిత వైద్య సేవలు దొరుకుతాయి. ఆయనకు వచ్చే పెన్షన్కి బొంబాయిలో ఆయన తీసుకొని ఇల్లు ఖర్చు అంతకి చాలా తేడా ఉంటున్నది. 50,000 పెన్షన్ వస్తే ₹1,00,000 ఖర్చు అవుతున్నది. కాబట్టి ఈ కండిషన్ రిలాక్స్ చేయండి అని సుప్రీంకోర్టు పోయాం. సుప్రీంకోర్టులో మీలో ఎవరైనా ఇంటర్నెట్ ఉంటే సుప్రీంకోర్టు విచారణలన్నీ ఇప్పుడు ఆన్లైన్ వస్తూ ఉన్నాయి. కూర్చున్నాను, ఎప్పుడు వస్తుంది? 11 గంటలకు వచ్చింది, అది నెంబర్ 3. 11 గంటల 1 నిమిషానికి అయిపోయింది. అది 25 సెకండ్లు, 1 నిమిషం కూడా కాదు. వీఆర్ నాట్ ఇంక్లైన్ టు సీ ఇన్ టు దిస్ అంటాడు జడ్జి. ఇది న్యాయబద్ధ పోరాటం. ఒక 85 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో తాను ఉండాలి, కనీసం ఒక గౌరవనీయమైన మరణం జరగనివ్వండి, పరాయి చోట ప్రవాసిగా ఉండనివ్వకండి అంటే వినడానికి సిద్ధంగా లేము అంటుంది కోర్టు. ఆయన మళ్ళీ, మన న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మళ్ళీ చెప్తున్నాడు, ఇట్లా ఉంది ఆయన వృద్ధుడు, అనారోగ్యం, అయితే బెయిల్ రద్దు చేస్తాను, జైలు పొమ్మనండి, గవర్నమెంట్ విల్ టేక్ కేర్. ఇది న్యాయబద్ధ పోరాటం. గౌరవనీయమైన కామ్రేడ్స్, న్యాయబద్ధమైన పోరాటం చేద్దాం రండి అని పిలుస్తున్నారు కదా, రండి న్యాయబద్ధమైన పోరాటం చేద్దాం. ఇంకా ఒక ఘటన మాత్రం చెప్పి ముగిస్తాను. తెలంగాణలో ఆయన పెన్షనర్గా అన్ని వైద్య ఆరోగ్య సేవలు ఉచితంగా దొరుకుతాయి. బొంబాయిలో అదే వైద్య ఆరోగ్య సేవకు కనీసం 3 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు ఉంది. ఆయనకు డాక్టర్లు డెంటల్ సమస్య వచ్చింది, రూట్ కెనాల్ చేయాలి అన్నారు. రూట్ కెనాల్ హైదరాబాదులో అయితే ఉచితంగా అవుతుంది, బొంబాయిలో అయితే 5 లక్షలు అవుతుంది. కాబట్టి రూట్ కెనాల్ ఎన్నాళ్ళు చేస్తారో, వారమా, 10 రోజులా, 15 రోజులా, అన్ని రోజులు హైదరాబాదుకు అవకాశం ఇవ్వండి, ఇదివరకు క్యాటరాక్ట్కి అవకాశం ఇచ్చారు అని వేస్తే, ఆయన బొంబాయిలో కూడా ఉచితంగా చేసే రోటరీ క్లబ్, లయన్ క్లబ్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళమనండి. ఇది న్యాయబద్ధమైన పోరాటం. కనుక నిజంగా
ప్రజలు పోరాడవలసిన అవసరాలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి, పోరాడే పరిస్థితి ఒకవైపు పెరుగుతూ ఉన్నది, పోరాడక తప్పని స్థితి వస్తూ ఉన్నది, పోరాటాల నుంచి ప్రజలను దూరం చేయడానికి కుట్ర జరుగుతూ ఉన్నది, పోరాటం పట్ల ఆశ లేకుండా చేయడానికి, పోరాడే శక్తులను లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, ఇక సమాజంగా మిగలదు.